శ్రీమాత్రే నమః. 12వ పాసురము. கன்னைத்திலம் கத்தெருமை கன்றுக்கிறங்கே, கன்னைத்திலம் கத்தெருமை கன்றுக்கிறங்கே, நினைத்து மலை வழியே நின்று பால் சோறு, நினைத்து முலை வழியே நின்று பால் சோறு, நன்னைத்திலம் சேராக்கும் நற்செல்வன் தங்காய், நன்னைத்திலம் சேராக்கும் நற்செல்வன் தங்காய், பனித்தனை வீழனே வாசல் கடை பத்தே, பனித்தனை வீழானே வாசல் கடை பத்தே, சின்னத்தினால் தென்னிலங்கை கோமானை செத்தா, சின்னத்தினால் தென்னிலங்கை கோமானை செத்தா, மனத்துக்கே இனி யானை பொடவும் நீ வாய் திறவாய், மனத்துக்கே இனி யானை பொடவும் நீ வாய் திறவாய், இனித்தானெழுந்திராய் ஈடென்ன பேர் வருக்கம், இனித்தானெழுந்திராய் ஈடென்ன பேர் உறக்கம், அனைத்தில்லாத்தாரும் அறிந்தேலோரெம்பாவாய், அனைத்தில்லாத்தாரும் அறிந்தேலோரெம்பாவாய். వయస్సు నందున్న గేదెలు తమ దూడలు పాలు త్రాగడానికి రావడం లేదు. అందువలన ఆ యొక్క పొదుగులు బాధచే అరుచుచూ ఉన్నప్పుడు దూడలు వచ్చి త్రాగబోచున్నట్లు తలచి ఏకధారగా పాలు కార్చుచూ ఆ యొక్క గోవులు నీ ఇంటి అంతను బురద చేస్తూ ఉన్నాయి. ఆ యొక్క ఆవులన్నీ కూడా ఇట్టి అధిక సంపద కలిగి ఉండి, అంటే దూడలు పాలు తాగడానికి రాకపోతే వచ్చినట్టుగా భావించుకొని ఆ పాలు అవంతటవే ఇస్తున్నాయంట. అంత సమృద్ధిగా ఉండేటువంటి ఇట్టి అధిక సంపద కలిగి ఉండి కృష్ణుని విడువక ఎల్లప్పుడూ కలిసి ఇండెడి గోపవీరుని చెల్లెలా, కింద నేల అంతా బురదతో నిండి ఉండగా మా తలల యందు పైనుండి పడిడే మంచు శరీరమంతా తడిపేస్తూ ఉందమ్మా. నిన్ను విడిచి వెళ్ళలేక నీ ఇంటి ముంగిట నేను నిలిచి ఉన్నాను తల్లి. మరియు తన భార్యను దొంగలించినందున కోపించి సుందరమైన లంకా పట్టణమునకు రాజైన రావణాసుని వధించిన మునిజన మనోభిరాముడకు శ్రీరాముని గూర్చి పాటలు పాడుచున్నాము తల్లి. అయినను నీవు పెదవి విప్పుటలేదు. ఇకనైనా మేల్కొని లేచి రావమ్మా. పొరుగిల్లవారు లేచి వచ్చి నీ గాఢ నిద్రను చూచుచున్నారు తల్లి అని ఈ పాశ్రం యొక్క భావం. శ్రీమాత్రే నమః.